సహవాసమా, దేవుని మహావచనమైన కృప చేత మనందరి జీవితకాల పర్యంతంలో మరొక రూపాంతర ఆదివారంలోనికి మనము దేవుని ఆరాధించడానికి చేరవచ్చిన మీ అందరిని బట్టి దేవుని ఉన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ వందనాలండి. దేవుడు ఎంతవరకు మనందరికీ కావలసిన ఆరోగ్యము, ఆయుష్కాలము, కృపాక్షేమము, మనందరి చుట్టూ సమాధానం అనుగ్రహించి నడిపిస్తున్నందుకు దేవునికి మొదటిగా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధమై ఉన్నాం. బైబిల్ గ్రంథం తెరవండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు నేను చదువుతున్నాను. 1 నుంచి 8 వచనాలు నేను చదువుతున్నాను. చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం తెరిచి మీ బైబిల్లో ఈ వాక్యం చూడండి. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఇదిగో మోషేయు, ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండ్రి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పాను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా యేసు వారి వద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడకుడని చెప్పాను. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, నేటి అంశం రూపాంతరత అనే అంశాన్ని గురించి మనం ధ్యానించబోతున్నాం. రూపాంతరత. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, యేసయ్యకి ఎంతమంది శిష్యులండి? యేసయ్యకి 12 మంది శిష్యులు. 12 మందే కాకుండా 70 మంది కూడా శిష్యుల్ని తర్వాత కాలంలో యేసయ్య ఏర్పరచుకున్నారు. కానీ ముఖ్యంగా యేసు యొక్క శిష్యులు ఎంతమంది అంటే 12 మందే లెక్క. సరే, 12 మంది శిష్యులు ఉంటే ఇక్కడ మత్తయి సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఎంతమందిని తీసుకెళ్తున్నారండి? 3 మాత్రమే తీసుకువెళ్తున్నారు. వారి పేర్లు ఏమిటంటే పేతురు, యాకోబు, యోహాను. ఎందుకు ఈ 3 మాత్రమే అంటే వీరు ప్రధానమైన శిష్యులు. మిగతా వారు ప్రధానం కాని వారని కాదు. కానీ గలతీ పత్రికలో ఒక మాట రాయబడి ఉంటుంది. వీరిని అనగా పేతురు, యాకోబు, యోహానుని స్తంభముల వంటి వారు అనే మాట ఉపయోగించారన్నమాట. అంటే దేవుని మందిరానికి పిల్లర్స్ లాంటి వారు అనమాట. దేవుని యొక్క సంఘానికి పిల్లర్స్ లాంటి వారు అనమాట. దేవుడు మరి ముఖ్యంగా సిలువ ఘట్టంలో ప్రతి అనుభవంలో కూడా యేసు పేతురు, యాకోబు, యోహానుని తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ రాయబడిన మాట ఎత్తైన ఒక కొండ మీద అనే మాట యేసు ప్రభువు రూపాంతరం పొందినట్లుగా మనం చూస్తున్నాం. ఎత్తైన కొండ మీద. ఈ కొండ పేరు తాబోరు కొండ అని మరి మనం గమనించాలి. తాబోరు కొండ నేటికి కూడా ఇశ్రాయేలు దేశం వెళ్ళిన వారు ఈ తాబోరు కొండ మీదకి వెళ్ళి అక్కడ దేవుని ప్రార్థిస్తారు. ఇది చిన్న చితగా కొండ కాదండి, చాలా ఎత్తైన కొండ. చాలా ఎత్తైన కొండ. ఇప్పుడైతే నేటి రోజుల్లో బస్సు ఫెసిలిటీ, అక్కడికి ఘాట్ రోడ్ ఏర్పాటు చేసి బస్సుల మీద వెళుతున్నారు, వ్యాన్ల మీద వెళుతున్నారు. నిజానికి ఇక్కడ ఒక మాట చూస్తున్నాం కదా, 6 దినములైన తర్వాత అని. ఎప్పటికీ 6 దినములైందంటే మన వాక్యంలో ధ్యానిస్తాము. ఒక భక్తుడు ఏమంటూ ఉంటాడంటే, ఈ పేతురు, యాకోబు, యోహాను అప్పుడు బస్సులు లేవండి. 2000 సంవత్సరాల క్రితం బస్సులు, వ్యాన్లు లేవు. కాబట్టి ఈ కొండ కింద నుంచి తాబోరు కొండ ఎక్కాలంటే వారికి ఇంచుమించు 6 రోజుల సమయం పట్టి ఉంటుంది. పగలు రాత్రి కూడా 6 రోజుల సమయం పట్టింది. కాబట్టి పడుతుందని లెక్క, అంచనా అనమాట. అంత ఎత్తైన కొండ. 6 పగళ్ళు, మరి ఒకవేళ రాత్రి సమయం విశ్రమించినప్పుడు కూడా 6 పగళ్ళు ఎక్కితేనే కానీ ఆ కొండ శిఖరం మీదకి చేరలేనంత ఎత్తైన కొండ ప్రియమైన బిడ్డ. అయితే ఈ సమయాన ఇప్పుడు ఈ 3 శిష్యుల ముందు యేసయ్య ఎందుకు తన రూపాంతరతను అనగా ఆయన యొక్క దైవత్వాన్ని ప్రదర్శించారు? ఏమిటి ఆ అవసరం? ఎందుకు ఆ అవసరత వచ్చింది అని కనుక మనం ఆలోచన చేస్తూ ఉంటే చూడండి, ఒకరోజు అంతకు ముందు జరిగిన సంఘటన ఒకటి జ్ఞాపకం చేస్తూ ఉంటారు. యేసయ్య తన 12 మంది శిష్యులతో పాటు గలిలయ సముద్రంలో ఒక పడవలో ప్రయాణం చేస్తున్నారు. గలిలయ సముద్రంలో ఒక పడవలో ప్రయాణం చేస్తూ ఉంటే ఈ గలిలయ సముద్రంలో అప్పటికప్పుడు తుఫాను చెలరేగిపోతూ ఉంటుంది. అనుకుంటూ ఉంటారు
బాగానే ఉంది కదా వాతావరణం, నిమ్మళంగానే ఉంది కదా, మన అవతల ఒడ్డుకి వెళ్ళిపోవచ్చు అని పడవలో బయలుదేరితే అప్పటికప్పుడు అంతా తారుమారైపోయి మేఘం కమ్మేసి అప్పటికప్పుడు తుఫాన్ చెలరైపోయి ఆ యొక్క పడవంతా కూడా అప్పటికి యేసయ్య ఆ పడవలో నిద్రపోతున్నారు. అయితే ఈ తుఫాన్కి పడవంతా కూడా ఏమైపోతుందంటే కొట్టబడుతుంది, అలల చేత గలిబిలైపోతుంది. అప్పుడు శిష్యులు అంటున్నారు, యేసయ్యా ప్రభువా మేము నశించిపోతున్నాము, ఇక్కడ ఇదిగో ఈ పడవ మునిగిపోయేలాగుంది, నీకు చింత లేదా అంటూ ఉంటారు కదండి. ఈ వాక్యం మీకు తెలుసు. నీకు చింత లేదయ్యా, నువ్వేంటి అలాగే ఆదమరిచి నిద్రపోతున్నావు, మేము నశించిపోతున్నాం. అప్పుడు యేసయ్య నిద్ర లేచి ఆ యొక్క గాలిని సముద్రాన్ని ఏం చేశారంట, నింబడపరిచారు, అణిచివేశారు. ఆ సముద్రంని, ఏ సముద్రమా ఆగు అన్నారేమో, గాలిని ఆగుమన్నారేమో, ఆయన మాట సెలవుగానే సముద్రం ఏమైపోయిందంటే అంతవరకు కూడా అల్లకల్లోలముగా, లేకపోతే భయంకరమైన అలలతో కొట్టబడుతున్న సముద్రం కాస్త మిక్కిలి నిమ్మళమైపోయింది. ఈ నిమ్మళమైన తర్వాత శిష్యులు ఏమనుకుంటున్నారు ఒకసారి చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయం, మార్కు సువార్త 4వ అధ్యాయం 41 వచ్చి. మార్కు సువార్త 4వ అధ్యాయం. వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచును అని ఒకరితో ఒకడు చెప్పుకున్నారు. ఏమని చెప్పుకున్నారంటే 41 వచనంలో ఈయన ఎవరంటావు అసలు. ఎందుకంటే చూడండి, పడవ నడిపేవాడిని కంట్రోల్ చేయొచ్చు మన యొక్క పెత్తనం ఉపయోగించి, మన యొక్క అధికారం ఉపయోగించి. కానీ యేసు ఎవరిని కంట్రోల్ చేశాడు? గాలిని, సముద్రం. మనం ఎవరైనా కంట్రోల్ చేయగలమా? ఈ ప్రపంచంలో ఎవరు కూడా చీఫ్ మినిస్టర్ గారు, కలెక్టర్ గారు, ఎవరు కూడా అధికారి, దేశ నాయకుడు కూడా గాలిని, సముద్రాన్ని ఏం చేయలేరు, కంట్రోల్ చేయలేరు, అదుపు చేయలేరు. ప్రజలు బిడ్డలారా, అవి ప్రకృతి శక్తులు. కానీ యేసయ్య గాలిని, సముద్రాన్ని నిమ్మళపరిచారు. కాబట్టి ఈయన ఎవరి మాట అనుకుంటున్నది? ఎవరనుకుంటున్నారు? శిష్యులు అంటే ఎవరు? యేసయ్యతో పాటు పడవలో ప్రయాణం చేస్తున్నారు. యేసయ్యకి శిష్యులుగా పిలువబడ్డారు. యేసయ్యతో పాటు పడవలో ప్రయాణం చేస్తున్నారు. యేసయ్యని అనుసరిస్తున్నారు. యేసయ్య కూడా అద్భుతాలు చూస్తున్నారు, స్వస్థతలు చూస్తున్నారు. కానీ ఇక్కడ ఏమనుకుంటున్నారంటే ఈయన ఎవరో ప్రీతినప్పుడు, ఈయన ఎవరు అంటే యేసయ్యని గురించిన ఒక కన్ఫ్యూజన్ వారి హృదయంలో కలిగినట్లుగా చూస్తున్నాం అన్నమాట. ఎందుకంటే ఒకవేళ ఈరోజు నువ్వు నేను నమ్మేసినంత ఈజీగా వారు నమ్మడానికి లేదు. ఎందుకంటే మనకి ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞ ఏమిటంటే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. యెహోవాయే దేవుడు అని నమ్మేవారు యూదులు. కానీ ఇప్పుడు ఈయన సముద్రాన్ని, గాలిని, తుఫాన్ని కంట్రోల్ చేస్తుంది. ఈయన దేవుడు అని నమ్మితే కనుక యెహోవా దేవుని నామానికి అది అవమానం అనే ఒక ఆందోళన వారిలో ఉంది. రెండవ జవాబు మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఇప్పుడు మత్తయి 17 మనం చదువుకున్నాం కదా. ఆ పై వచనాల్లోకి వెళ్తే అంటే 16వ అధ్యాయంలోని 13, 14 జస్ట్ మీరు వినండి. ఇప్పుడు అక్కడ ఏముంటదంటే యేసయ్య ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతానికి వచ్చారు. అంటే ఈ తాబోరు కొండ దరిదాపు పరిసర ప్రాంతాలకి ఆయన సేవ చేసుకుంటూ వచ్చారు. అప్పుడు యేసయ్య ఒక ప్రశ్న అడుగుతున్నారు. అయ్యా, నేను పరిచయం చేస్తున్నాను కదా, ఈ సూచనలు, స్వస్థతలు, అద్భుతాలు చేస్తున్నాను కదా, వాక్యం ప్రకటిస్తున్నాను కదా, ప్రజలు నా గురించి ఏం చెప్పుకుంటున్నారు, నా గురించి వాళ్ళ యొక్క రెస్పాన్స్ ఏమిటి, వాళ్ళ యొక్క స్పందన ఏమిటి అని అడిగినప్పుడు శిష్యులు ఏమని సమాధానం చేస్తున్నారంటే, అయ్యా కొంతమంది ఇర్మియా అనుకుంటున్నారు, అయ్యా ప్రవక్త అయిన ఇర్మియా, పాత నిబంధనలో ఉన్న ప్రవక్త ఇర్మియా అనుకుంటున్నారు. కొంతమంది బాప్తిస్మిచ్చి యోహాన్, అప్పటికే చనిపోయాడు బాప్తిస్మిచ్చి యోహాన్, ఆయన హతసాక్షిగా ఉంచబడ్డాడు, ఆయన మళ్ళా మృతుల్లోంచి లేచాడు బాప్తిస్మిచ్చి యోహాన్ అనుకుంటున్నారు. మరికొంతమంది ఏలియా అనుకుంటున్నారు అని చెప్పారు. మరికొంతమంది ఒకళ్ళు ఇర్మియా అనుకుంటున్నారు, కొంతమంది బాప్తిస్మిచ్చి యోహాన్ అనుకుంటున్నారు, కొంతమంది ఏలియా అనుకుంటున్నారు అని చెప్పేటప్పటికి సరే వారి సంగతి వదిలిపెట్టేయండి, వారికి ఇష్టమైనప్పుడు వస్తున్నారు, వాళ్ళకి ఇష్టమైనప్పుడు వెళ్ళిపోతున్నారు. మరి మీరు 3 సంవత్సరాల నుంచి నన్ను వెంబడిస్తున్నారు కదా, నా అడుగుజాడలు నడుస్తున్నారు కదా, నేను ఎక్కడ పడుకుంటే అక్కడే, నేను ఎక్కడ తింటే అక్కడే నా కూడబడి తిరుగుతున్నారు కదా, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు, మీ యొక్క స్పందన ఏమిటి అన్నప్పుడు 11 మంది సైలెంట్గా ఉండిపోయారు. 11 మంది ఒకళ్ళు మాత్రమే సమాధానం చెప్పారు. సైలెంట్గా ఉన్నాము అంటే అర్థం ఏమిటంటే చాలాసార్లు మనకు సమాధానం తెలియనప్పుడు సైలెంట్గా ఉంటాం, తెలిస్తే కనుక ధైర్యంగా చెప్తాం. ఒక్కడ మాత్రమే సమాధానం చెప్పగలిగారు. అతను ఎవరు?
పేతురు మాత్రం సమాధానం చెప్పారు. మత్తయి సువార్తికుడు ఆ మాటను బాగా రాసుకొచ్చాడు మిగతా వాళ్ళకంటే. ఏమని సమాధానం చెప్పాడండి పేతురు? అందుకు పేతురు, సీమోను పేతురు, నీవు సజీవుడు దేవుని కుమారుడవైన క్రీస్తువి. క్రీస్తు అనే శబ్దానికి మెస్సియావి, అభిషక్తుడవి, నువ్వు సజీవుడవి దేవుని కుమారుడైన క్రీస్తు అని నాకు అర్థమవుతుందయ్యా అని పేతురు ధైర్యంగా సమాధానం చెప్పాడు. అప్పుడు యేసయ్య కూడా అంటున్నారు, అయ్యా నీ అంతటి నీవు ఈ సమాధానం చెప్పలేదు కానీ దేవుడే పరలోకమున్న తండ్రి బయలుపరిచాడు చెప్పిన తర్వాత మరలా ఆ కిందకు వస్తే గనక యేసయ్య మరొక సందేశం వారు చెప్తున్నారు, మరొక విషయం చెప్తున్నారు శిష్యులకి. అమ్మ వింటున్నారా? నా మాట వినండి. ఇప్పుడు చదువుకోవద్దు. ఏమని చెప్తున్నారంటే, నువ్వు సజీవుడు ఒక దేవుని కుమారుడు అని క్రీస్తువి, మెస్సీ అని చెప్పారు కదా. మెస్సీ అంటే ఆనాటి దినాల్లో ఎలాగ భావించారంటే, యూదులు రోమీయుల కింద పరిపాలించబడుతున్నారు, రోమన్స్ పరిపాలిస్తున్నారు. యూదులు వారు సొంతంగా పరిపాలించుకోవట్లేదు. కానీ మెస్సీ వచ్చినప్పుడు యూదులకి ప్రపంచాధికారం ఇస్తాడు. ప్రపంచాన్ని పరిపాలించే అధికారం యూదులకి ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా స్వతంత్రులు చేస్తాడని భావించారు. కాబట్టి నువ్వు సజీవుడు ఒక దేవుని కుమారుడు అని క్రీస్తు, మేము ఎదురు చూస్తున్న మెస్సీయవి నువ్వే అన్న సంగతి మాకు అర్థమవుతుంది. అయితే ఆ మెస్సీయ కరెక్టే కానీ యేసయ్య ప్రజలను పరిపాలించడానికి రాలా. ఈ లోకంలో ప్రధానమంత్రి గారు పరిపాలించినట్లుగా, రాజులు పరిపాలించినట్లుగా, ముఖ్యమంత్రులు పరిపాలించడానికి రాలేదు. కానీ ఆయన ప్రజల కోసం మరణించడానికి వచ్చాడు, ప్రజల కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆ క్రింద వచ్చిన వాళ్ళు ఆయన 21వ వచనంలో మీరు చూస్తూ ఉంటే మనకు సమయం అవుతుంది. కానీ ఏమని చెప్తున్నారంటే శిష్యులకి, ఇదిగో మనం యెరూషలేముకు వెళ్ళబోతున్నాం. మనం యెరూషలేముకు వెళ్ళిన తర్వాత నేను అక్కడ శాస్త్రుల చేతికి, ప్రధాన యాజకుల చేతికి అప్పగించబడతాను. వారు నా మీద అనేకమైన నేరారోపణలు మోపి నన్ను సిలువ వేసి చంపుతారు. అంత మాత్రమే కాదు కానీ 3వ దినాన నేను సజీవుడిగా లేస్తానని జరగబోయే కార్యాలు శిష్యులతోటి చెబుతున్నారు. జరగబోయే కార్యాలు శిష్యులుగా చెప్తున్నారు. ఇక్కడ మనం చూస్తూ ఉంటే చూడండి, ఒక విషయము జరిగిపోయిన తర్వాత అనుభవపూర్వకంగా ఎరగటం వేరు, ఒక విషయం జరగక ముందు ఇక్కడేమో పేతురు అంటున్నాడు, నువ్వు సజీవుడు ఒక దేవుని కుమారుడు అని క్రీస్తు అంటున్నారు. మళ్ళీ యేసయ్య అవును నేను మెస్సీ అనే క్రీస్తుని చెప్తూ ఇదిగో నేను యెరూషలేముకు వెళ్తాను. ఎందుకంటే మెస్సీ అనేవాడు చనిపోడు. మెస్సీ అనేవాడు ఆయన యుగాలకు కూడా సజీవుడుగా మరి భావిస్తున్నారు ఆ యొక్క శిష్యులు కావచ్చు, యూదులు కావచ్చు. అయితే యేసయ్య ప్రియమైన బిడ్డలారా, వారు తలస్తున్న మెస్సీయే కానీ ఆయన పరిపాలించడానికి రాలేదు. కానీ మనందరి పాప శాప విమోచన కొరకు, మనందరినీ మరణం నుంచి విడిపించడం కొరకు ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆ విషయం వాళ్ళకి తెలియట్లేదు, ఆ విషయం వాళ్ళకి తెలియదు. యేసయ్య ముందుగానే చెప్తున్నారు. కాబట్టి వారి హృదయాల్లో ఉన్న ఈ కన్ఫ్యూజన్, ఈ గందరగోళం, ఈ నిజంగా దేవుడు అంటావా, ఈ దేవుడు అంటే మరి చనిపోతాను అంటున్నాడు ఏంటి, ఇదేం మాట. కాబట్టి ఒక గందరగోళం శిష్యుల హృదయంలో ఉంది. ఈ గందరగోళం అంతటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టడానికి ఆ ఫిలిప్పుదైన కైసర ప్రాంతం తర్వాత ఆయన తాబోరు కొండ మీదకి, ఎత్తైన ఒక కొండ మీదకి 6 దినాలు కష్టపడి ఎక్కారంట. ఆ ఎత్తైన కొండ మీదకి చేరిన తర్వాత అక్కడ రాయబడిన మాట మనం చూస్తున్నాం, వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖమంట సూర్యుని వలె తగదగా మెరిసిపోతుంది. ఇప్పుడు మిట్ట మధ్యాహ్నపు సూర్యుడు, అది కూడా మిట్ట మధ్యాహ్నపు సూర్యుని వలె తేజస్సుతోటి, మహామహిమతోటి ప్రజ్వలిస్తుంది. ఈ సమయాన్ని మనం ఆలోచించి ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివయ్యాయి. అనగా రూపాంతరత అంటే అర్థం ఏమిటి ప్రియమైన బిడ్డలారా? ఒక మాటలో మీకు అర్థమయ్యే భాషలో ఒక మాటలో నేను చెప్తున్నాను. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదువుతాం. ప్రకటన 1:16. చదవమ్మా. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అనే ఖడ్గం ఒకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె. ఎప్పుడు చదువుతున్న ఈ మాట? ఎందులో చదువుతున్న? ప్రకటన గ్రంథంలో. ఆయన చనిపోయి తిరిగి లేచి ఆరోహణ అయిన తర్వాత పరలోకంలో ఉన్న ప్రత్యక్షతను ఎవరికి చూపించారు? యోహానికి చూపించారు. ఈ యోహానే ఇప్పుడు ముగ్గురులో ఉన్నారు కదా. ఒకరేమో పేతురు, రెండోది యాకోబు, మూడోది యోహాన్. అంటే తాబోరు కొండ మీద ఏదైతే సూర్యుని వలె ప్రకాశించటము చూశాడో యోహాను, మరలా ప్రకటన గ్రంథంలో
ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించిన సూర్యుని వలె ఉండెను అనే మాట అక్కడ. అంటే ఒక మాటలో చెప్పాలంటే పరలోకంలో యేసుక్రీస్తు ప్రభు ఏ మహిమ కలిగి ఉన్నాడో, ఏ దైవ స్వరూపం కలిగి ఉన్నాడో, ఏ దైవత్వం కలిగి ఉన్నాడో, ఆ దైవత్వము ఈ భూమి మీద ఈ ముగ్గురు శిష్యులకు కొన్ని నిమిషాల పాటు ఇదిగో నేను ఎవరో అనే సందేహం మీలో ఉంది కదా. వాళ్ళు ఏమనుకున్నారు పడంలో, ఈయన ఎవరో గాలి సముద్రము ఈయనకు లోబడుతున్నాయి, ఎవరో ఉంటారంటో కొంత డిస్కషన్ జరుగుతుంది. కాబట్టి దానికి ఒక ఫుల్ స్టాప్, ఈయన దైవ కుమారుడు, ఈయన దేవుడు, ప్రియమైన బిడ్డలారా దేవుడు. కాబట్టి పరలోకంలో యేసయ్యకి ఏ మహిమైతే ఉందో, ఏ తేజస్సు అయితే ఉందో, ఏ ప్రకాశమానత అయితే ఉందో, ఏ దైవత్వం ఉందో దానిని రూపాంతర కొండ మీద ఆయన శిష్యులకు చూపించారు. దానిని యేసయ్య ఆ యొక్క శిష్యులకు చూపించారు ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఇక్కడ మనం చూస్తుంటే కనుక ఇక్కడ మనం పేతురు యాకోబు యోహాను ముందు యేసయ్య రూపాంతరం పొందినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు పాత నిబంధన పాఠంలో చూస్తూ ఉంటేనండి, నిర్గమకాండము 24వ అధ్యాయము 17-18 వచనాలు చూస్తుంటే, నిర్గమకాండము 24వ అధ్యాయము 17-18 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. అక్కడ యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలుల కన్నులకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబగళ్ళు 40 దినములు ఉంటాయి. అక్కడేమో సినాయి పర్వతం మీద మోషే దేవుని యొక్క దైవత్వాన్ని చూస్తున్నాడు, దేవుని యొక్క ప్రకాశమానతను 40 దినాలు అనుభవించాడు. అక్కడంట ఆ కొండ చుట్టూ కూడా ఒక ప్రకాశమానత, ఒక మేఘము కమ్ముకున్నది, ఒక ప్రకాశమానతలో చూడండి. అక్కడ ఇశ్రాయేలులందరూ ఎక్కడున్నారంటే కొండ కింద ఉన్నారు, మరెవరు కూడా కొండను తాకకూడదు. ఇశ్రాయేలు అందరూ కొండ మీద ఒకే ఒక్కడు ఉన్నారు, ఆయనే మోషే ప్రియమైన బిడ్డ, ఆయనే మోషే. కాబట్టి కానీ ఇక్కడ యేసుక్రీస్తు యొక్క ప్రకాశమానతను ముగ్గురు శిష్యులు చూస్తున్నారు. వారు పేతురు యాకోబు యోహాను, పేతురు యాకోబు యోహానులు. కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సరే, ఇప్పుడు మన పాఠంలోకి ఇంకా ముందుకు వెళదాం. మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉంటే కనుక 17వ అధ్యాయం 3వ వచనంలో, ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. మోషే ఏలియాలు కనబడి ఆయనతో ఏం మాట్లాడుతున్నారు? మనం ఒకళ్ళు కనబడితే ఏం మాట్లాడుకుంటాం? మీ పిల్లలు ఎలా ఉన్నారు, బాగున్నారా, మీ ఉద్యోగం ఎలా ఉంది, మీ శాలరీ ఎంత ఉంది, లేకపోతే ఇంకా మన కుటుంబ విషయాలు మాట్లాడుకుంటాం. ఒకళ్ళు పాస్టర్ గారు అయితే సంఘాల విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ సమయాన్ని ప్రియమైన బిడ్డలారా, మోషే ఏలియాలు యేసయ్యకి ఆ రూపాంతర అనుభవంలో కనబడి వారు ఏం మాట్లాడుతున్నారు? లోకాసు వార్తికుడు రాసుకొచ్చాడు ఆ మాట. లోకాసు వార్త 9వ అధ్యాయము 30-31 వచనాలు చూడండి. లోకాసు వార్తికుడు కొంచెం పిన్ పాయింట్ గా, మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే ఏలియాను వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. ఈ మాట లోకాసు వార్తికుడు ఆధారంగా రాశాడు. మోషే ఏలియాలు కనబడ్డారని ముగ్గురు రాశారు, కానీ మత్తయి మార్కు లోకాసు వార్తికుడు ఏమంటున్నాడంటే, ఈ మోషే ఏలియాలు యేసుతో ఏం మాట్లాడారంటే, వారు యెరూషలేములో యేసు ప్రభు వారు నెరవేర్చబోవు నిర్గమమును గురించి మాట్లాడారు. నిర్గమము అంటే ఏంటి? ఇప్పుడే మనం ఏ కాండం చదువుకున్నాం? నిర్గమకాండం. నిర్గమకాండం అంటే అర్థం ఏమిటంటే, ఐగుప్తు బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలీలు నిర్గమం అనగా విడుదల పొందిన కాండము ప్రియమైన బిడ్డ, విడుదల పొందిన చరిత్ర. నిర్గమం అనగా విడుదల, విమోచన ప్రియమైన బిడ్డారా. నిర్గమకాండం అనగా బానిసత్వం నుండి, పాప బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలీలు మోషే ద్వారా విడుదల పొందారు. మోషే ద్వారా ఒక పస్కా గొర్రెపిల్లను వధించి వారు బయటకు వచ్చారు. ఫరో బానిసత్వం నుంచి విడిపింపబడ్డారు. ఈ సమయాన్ని కూడా మనం ఆలోచన చేస్తుంటే, ఏ రీతిగా అయితే మోషే ఇశ్రాయేలును ఆ యొక్క దాసత్వం నుంచి విడిపించారో, ఈ రోజు కూడా మనందరూ కూడా పాప బంధకాల్లో, సాతాను యొక్క అధికారంలో కూరుకుపోయిన మనల్ని మళ్ళీ అంధకార సంబంధమైన అధికారంలో నుంచి, మరణ భయం నుంచి, పాప భయాల నుంచి, శాప భయాల నుంచి యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణం ద్వారా మనందరినీ కూడా విడిపించబోతున్నారు. యెరూషలేములో విడిపించారు. ఇప్పుడైతే విడిపించారు, విడుదల కలిగించారు ప్రియమైన బిడ్డ. దానిని గురించి మాట్లాడుతున్నారు అనమాట. యేసు ప్రభువు చేయబోయే శిలువ కార్యాన్ని గురించి వారు మాట్లాడుతున్నారు. ఇంకా మనం చూస్తుంటే కనుక ఇక్కడ కనబడుతున్న వారు ఎవరండి? మోషే ఏలియాలు ప్రియమైన బిడ్డ. వీరు దేనికి సాదృశ్యంగా ఉన్నారు అంటే కనుక, మోషే చనిపోయి పరలోకానికి చేరుకున్నారు కదా.
ద్వితీయోపదేశకాండ గ్రంథం ఆఖరి వచనంలో మోషే చనిపోయాడు. ఆ యొక్క నెబో పర్వత శిఖరం మీద చనిపోయారు. చనిపోయి పరలోకానికి చేరుకున్నారు. రెండో వ్యక్తి ఏలియా, ఆయన చనిపోకుండా బ్రతికుండగానే అగ్ని రథాల మీద పరలోకానికి ఆరోహణమై, ఒకరేమో చనిపోయి పరలోకానికి చేరుకున్నారు, ఒకరు చనిపోకుండా శరీరంతోనే పరలోకానికి చేరుకున్నారు. ప్రతి బిడ్డ యేసు యొక్క రెండవ రాకడలో ఈ రెండు సందర్భాలు జరుగుతాయి అన్నమాట. చనిపోయిన వారు యేసుని కలుసుకుంటారు, బ్రతికున్న వారు కూడా యేసుని కలుసుకుంటారు. ఆ రెఫరెన్స్ చూడండి, మొదటి దశలోనికి పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలు ఒకసారి చదువుదాం త్వరగా. ఆ మొదటి దశలోనికి పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందు నుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు, మనం వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటకు ఆకాశ మండలంలో మేఘముల మీద. చూడండి, అక్కడ రెండు రాయబడ్డదే. ఆయన ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో రెండవ రాకడలో ప్రత్యక్షమైనప్పుడు అంట, ఒకటి క్రీస్తునందు నుండి మృతులైన వారు మొదట లేచి ఆయన కలుసుకుంటారు, ఆ మీదట సజీవులమై నిల్చుండి మనము కూడా. కాబట్టి ఒకరేమో మృతులైన వారు మోషే వారికి సాదృశ్యంగా ఉన్నారు, బ్రతుకున్న వారు ఏలియా గారికి సాదృశ్యంగా ఉన్నారు. వీరందరూ కూడా ఆయన కలుసుకుంటారు. పితృ బిడ్డ, ఈ ఇంత అద్భుతమైన డిస్కషన్, ఇంత అద్భుతమైన సన్నివేశం జరుగుతుంటే పేతురు గారికి ఏదో ఒక మాట అంటూ ఉంటారు పల్లెటూరులో, అందరికీ మాట్లాడకపోతే సిగ్గు, నేను మాట్లాడితే సిగ్గు, నేను మాట్లాడకపోతే సిగ్గు అని. పేతురు వెంటనే కలిసి చేసుకుని ఏమంటారంటే, ప్రభువా మనం ఇక్కడ ఉంటే మంచిదయ్యా, ఇక్కడ నీకొకటి ఏలియాకొకటి మోషేకొకటి 3 పర్ణశాలలు కట్టేస్తానయ్యా, 3 పర్ణశాలలు కట్టేస్తాను. క్రీస్తునందు ప్రీతిమైన బిడ్డలారా, నిజంగా పేతురు మాట్లాడకుండా ఉంటే కనుక ఇంకేం మాట్లాడుకుందరో మోషే ఏలియాలు యేసయ్యతోటి. కానీ ఈ సమయం మనం ఆలోచన చేస్తుంటే పేతురు తొందరపడి ఏదో మాట్లాడుతున్నాడు, ఏదో ఒకటి. చాలాసార్లు ప్రీతిమైన బిడ్డలారా, చాలా మంది ఏదో ఒకటి మాట్లాడటం ఇష్టం, తెలిసి వచ్చిందో రాందో, తెలిసిందో తెలియందో మనం ఏం చేస్తూ ఉంటాం అంటే నోటితో మాట్లాడుతూ ఉంటాం. ప్రీతిమైన బిడ్డ మాట్లాడుతూ ఉంటాం. ఒక విషయం గమనిద్దాం, మనం మాట్లాడినంతసేపు ఏది వినలేం. ప్రీతిమైన బిడ్డ మన నాలుగు కదిలినంతసేపు, మనం మాట్లాడినంతసేపు ఎంత గొప్ప విషయమైన వినలేవు. అది నాలుగుకి మాటకినే చెవికి ఉన్న సంబంధం. కాబట్టి సమయం మనం ఆలోచన చేస్తుంటే ఈ పేతురు అంటున్నాడు, ఇక్కడ నీకొకటి ఏలియాకొకటి మోషేకొకటి 3 పర్ణశాలలు కడదాం అంటుంటే, ఈలోపు మేఘములో నుంచి తండ్రి స్వరము వినిపిస్తున్నాడు. మేఘములో నుంచి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడి, ఈయన మాట వినుడి. ప్రీతిమైన బిడ్డ, చాలాసార్లు మన మాటే నెగ్గాలి, మన మాటే వినాలి, ఇంట్లో మన పెత్తనమే జరగాలి అని మన పంతం నెగ్గించుకుంటూ ఉంటాం. మన మాట పై చేయి అవ్వాలనుకుంటూ ఉంటాం. సంఘంలో మన మాట నెగ్గాలనుకుంటూ ఉంటాం. ఇది ఎంతవరకు అంటే దేవుడు కూడా మన మాటే వినాలి, దేవుడు కూడా మనం చెప్పినట్లు చెయ్యాలి ప్రభు. కాబట్టి మన ప్రార్థనలు కూడా కొన్నిసార్లు దేవుణ్ణి ప్రెషర్ చేస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఇదిగో తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నారు. యేసయ్య మౌనంగా ఉన్నారు, కానీ తండ్రి అయిన దేవుడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి. ఇంతకు ముందు కూడా ఒకసారి వచ్చింది శబ్దం, ఆయన బాప్తిసం పొందినప్పుడు ఈయన ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను వరకే వచ్చింది. కానీ ఇప్పుడు దానికి అదనంగా ఈయన మాట వినండి. అప్పుడు పేతురు యాకోబు యోహాను లేరు. బాప్తిసం పొందినప్పుడు పేతురు యాకోబు యోహాను లేరు. అప్పుడు ప్రజలు విన్నారు. కానీ ఇప్పుడు పేతురు యాకోబు యోహాను మాత్రమే ఉన్నారు. ఈయన మాట వినుడి, ఈయన మాట వినుడి. ఎక్కడి నుంచి వచ్చింది మాట? మేఘములో నుంచి వచ్చింది. ప్రీతిమైన బిడ్డ, మేఘము పాత నిబంధన నుంచి కూడా, మనం కొత్త నిబంధనల నుంచి కూడా చూస్తూ ఉంటే మేఘము అనేది దేవుని యొక్క వాహనంగా ఉన్నది. ప్రీతిమైన బిడ్డ, దేవుని యొక్క మీడియా. ఇంకొక మాట చెప్పాలంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి విడిపించబడినప్పుడు దేవుడు వారికి ఏ రీతిగా తోడే ఉన్నారు? పగలు మేఘస్తంభముగా తోడే ఉన్నాడు. రాత్రి అగ్నిస్తంభముగా. ఇశ్రాయేలుకు ముందు దారి చూపించాడు, ఆ రాత్రి అగ్నిస్తంభముగా, పగలేమో పైన మేఘస్తంభముగా ఉన్నారు. అంతేకాదు, ఇప్పుడే మనం చదువుకున్న నిర్గమ కాండంలో మేఘములో నుండి ప్రీతిన తండ్రి ఆజ్ఞలను సెలవిస్తుంటే మోషే ఆ యొక్క పొందుకున్నాడు. ప్రీతిన బిడ్డ మేఘములో నుండి మాట్లాడాడు. అంతేకాదు, కొత్త నిబంధనలో కూడా మనం చూస్తూ ఉంటాం, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చి. ఇప్పుడే మనం చదువుకున్న మొదటి దశలోని పత్రిక 4:16లో ఆర్భాటంతోనూ ఆయన ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ ప్రభు దిగి వచ్చును, మనం అందరము కూడా ఆయన ఎదుర్కొంటూ మేఘముల మీద కొనుక్కోబడుతుంది.
మేఘము. అంతేకాదు యేసయ్య ఆరోహణమయ్యేటప్పుడు కూడా అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో ఒక మేఘము ఆయనను కొనిపోయాను. వీటన్నిటి సందర్భాలు, అందుకనే ఒక డినామినేషన్ వారు మహిమ మేఘము మన మీదకి దిగి వచ్చునుగా అనే పదం ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు. మేఘము అనేది దేవుని యొక్క ప్రత్యక్షతకు, దేవుని మాట్లాడడానికి ఒక మీడియాగా ఉంది. ఈ సమయాన అదే మేఘంలోంచి తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నారు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఎందుకు ఆనందిస్తున్నాడంటే ఆయన యెరూషలేములో శిలువ కార్యము చేయబోతున్నారు. కాబట్టి సమయం మనం ఆ శబ్దం ఎప్పుడైతే శిష్యులు విన్నారో మీరు మిక్కిలి బోర్ల పడిపోయారంట. బోర్ల పడితే యేసయ్య అంటున్నారు వారిని లేపి ఆయన తనతో తీసుకెళ్తున్నారు. ఈ సమయం మనం చూస్తుంటే చూడండి, 3 శిష్యులు ఉన్నారని, యేసయ్యతో పాటు 3 శిష్యుల రూపాంతర అనుభవం చూశారని, అంటే ఇంకా తిరుగులేని జవాబు అన్నమాట. వారి హృదయంలో ఇంకా ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండకూడదు. తర్వాత ఈ శిష్యులే కదా ప్రపంచానికి యేసుని గురించి ప్రకటించాలి, తెలియజేయాలి. ఈ 3 శిష్యుల్లో ఒకరు ప్రధానమైన వారు పేతురు. యేసయ్య తర్వాత సంఘానికి మొట్టమొదటి ప్రసంగికుడు ఎవరంటే పేతురు. ప్రియమైన బిడ్డలారా, మొట్టమొదటి ప్రసంగికుడు పేతురు, అపోస్తల కార్యాలు. అలాగే యాకోబు మొదటి హతసాక్షి, అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో మొదటి హతసాక్షి ఎవరంటే యాకోబు యోహానులు అన్నదమ్ములు. 3వ వ్యక్తి యోహాన్ ఎవరంటే శిష్యులందరూ యోహాను కంటే ముందే చనిపోయారు. అందరూ కూడా ప్రియమైన బిడ్డలారా మామూలు హతసాక్షులు అయిపోయారు వాళ్ళందరూ కూడా. కానీ యోహాను పద్మాసు ద్వీపంలో పడవేయబడి ఆ శిష్యులందరిలో కంటే ఆఖరణ మరణించిన వాడు, పరలోక ప్రత్యక్షతను మనకు చూపించిన వాడు. ప్రకటన గ్రంథం అంటే అర్థం ఏమిటి? పరలోకం ఎలా ఉంటుంది, పరలోక వైభవం ఎలా ఉంటుంది, పరలోకంలో దేవుని ప్రత్యక్షత ఎలా ఉంటుంది, దేవునితో మన అనుభవం ఎలా ఉంటుంది, మనం ఏమి కాబోతున్నాము. బహుశా యోహానే లేకపోతే, మన ప్రకటన గ్రంథమే లేకపోతే పరలోకం ఎలా ఉంటుందో ఎవరు బయలుపరిచేవారు. కాబట్టి 3 శిష్యులు కూడా చరిత్రలో ఈ రీతిగా నిలిచిపోయారు. అంత మాత్రము కాదు, దీని గురించి పేతురు ఏమంటున్నాడంటే తన పత్రికలో, ఈరోజు పత్రిక పాఠంలో 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు చూస్తూ ఉంటే గనక 2వ పేతురు అనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు కానీ ఆయన మహాత్యమును మేము కన్నులారా చూసిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమే. ఆ శబ్దం ఆకాశము నుండి రాగా, మనుషులు చేసిన శబ్దం కాదు. ఇప్పుడు ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి తీసుకున్నాడు పేతురు ఈ మాట? మత్తయి సువార్త 17వ అధ్యాయంలో రూపాంతర ఘట్టంలో ఏదైతే జరిగిందో ప్రియమైన బిడ్డలారా, మేము మనుషుల యొక్క కల్పనా కథలు, మనుషులు రచించిన కథల నుంచి మీకు చెప్పట్లేదు. యేసు ఎవరో, యేసు యొక్క దైవత్వాన్ని గురించి పరలోకమందున్న తండ్రే ఆయన గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు మా చెవులతో విన్నాము, మా కళ్ళతో చూసాము, మా జ్ఞానంతో మేము అనుభూతి పొందాం. అలాగే యోహాను గారు కూడా అంటూ ఉంటాడు, ఇదే యోహాను మొదటి యోహాను పత్రికలో, దేనిని మేము మా చేతులతో తాకి చూసాము, ఏది మా కళ్ళారా మేము చూసాము, ఏది మేము చెవులారా విన్నామో దానిని మీకు ఆ ప్రత్యక్షతను గురించి తెలియజేస్తున్నామంటూ ఉంటాడు మొదటి యోహాను పత్రిక 1 నుంచి 4 వచనాల్లో. ప్రియమైన బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా ఈ సమయాన యేసు యొక్క దైవత్వాన్ని చూసిన శిష్యులు ఆయన కొరకు హతసాక్షులు అవడానికి కూడా వెనకాడలేదు. ఈరోజు మనం సంవత్సరాల తరబడి ప్రతి సంవత్సరం రూపాంతర సందేశం వింటున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి సందేశాలు వింటున్నాం. మనలో ఏమైనా మార్పు కలిగిందా? మనలో ఏమైనా చలనం కలిగిందా? ఒక మాట మనం ప్రశ్నించుకోవాలి. రోమాపత్రిక 12:2 చూడండి, నేను ముగిస్తున్నాను. రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఏమంటున్నారంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వల్ల రూపాంతరం. మీ మనస్సు మారి రూపాంతరత అనే దానికి ప్రారంభం ఎక్కడంటే మనస్సును మారటం. ప్రియమైన బిడ్డ, మనస్సును మారటం. చూడండి, ఆ కోడి పొదుగుతూ ఉంటది. ఆ గుడ్లన్నీ కూడా ఒక తట్లో పెట్టి పొదిగించినప్పుడు 21 రోజులకి ఆ కోడి ఆ గుడ్లను పొదిగినప్పుడు గుడ్డు ఏమైపోతుందని ఇంకా పగిలిపోతుంది. గుడ్డు ఏమైపోతుంది? పగిలి లోన్ నుంచి పిల్ల వస్తుంది. అప్పటి వరకు కూడా గుడ్డ మాత్రమే ప్రియమైన బిడ్డ, గుడ్డ మాత్రమే. 21 రోజులు పొదిగితే అందులోంచి ఒక నూతన జీవం బయటకు వస్తుంది, నూతన ప్రాణి బయటకు వస్తుంది. గొంగళి పురుగు తన చుట్టూ గూడు కట్టుకుని తన వయసు అయిపోయిన తర్వాత ఆ గొంగళి పురుగులోంచి ఒక అందమైన సీతాకోక చిలుక బయటకు వస్తూ ఉంటుంది.
ఈ దినాన మనం సంవత్సరాల తరబడి యేసయ్య సన్నిధిలో మనం అనుభవిస్తున్నాం, అనేకమైన వాక్యాలు వింటున్నాం, అనేకమైన ప్రసంగాలు వింటున్నాం, అనేకమైన ఆరాధన చేస్తున్నాం. ప్రభువు మన మీద నుంచి ఆ పొదిగిన రీతిగా నీ పైన ఆవరించి ఉన్నాడు. నీ మనసులోంచి ఆ నూతన జీవం బయటకు వస్తుందా? ఆ నూతనమైన ఆ నవీనత్వం, ఆ క్రొత్తదనం, ఆ రూపాంతరత అనేది బయటకు వస్తుందా? ఒకసారి నిన్ను ఆలోచించుకో ప్రతిదిన బిడ్డలారా. ఆ రూపాంతరత అనేది కలగకుండా నువ్వెంత లేకపోతే చేసినప్పుడు కూడా అది వ్యర్థమైపోతుంది. రూపాంతరత అంటే ఏమిటంటే యేసయ్యలాగా మనము ఎదుటి వ్యక్తిని ప్రేమించటం, యేసయ్యలాగా ఎదుటి వారి పట్ల ప్రవర్తించటం, యేసయ్య మనస్సు కలిగి ఉండటం. మన మనస్సు కాదు, మన మనసు మారటం ప్రతిదిన బిడ్డలారా. ఒక భక్తుడు పాడుతూ ఉంటాడు, ఒక పల్లవి పాడి నేను ముగిస్తూ ఉంటాను. నీలాంటి కన్నులు, నీలాంటి చేతులు, నీలాంటి హృదయము నాకిమ్మయా. నీలాంటి కన్నులు, నీలాంటి చేతులు, నీలాంటి హృదయము నాకిమ్మయా. నీలా చూచుటకు, నీలా తాకుటకు, నీలా స్పందించుటకు యేసయ్యా. నీలా ప్రేమించుటకు, నీలా ప్రేమించుటకు. నీలాంటి కన్నులు, నీలాంటి చేతులు, నీలాంటి హృదయము నాకిమ్మయా. నిన్ను చూసిన వారు నీలో క్రీస్తు ప్రభువును చూడటమే నిజమైన రూపాంతరత. అలాంటి రూపాంతర అనుభవం మనం కలిగి ఆయన రూపాంతరతకు సాక్షులుగా మనం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చే